గుడ్ మార్నింగ్ ఆల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్. నేను ఉదయం ఒక వాయిస్ ఇచ్చాను. ఇవాళ డేటు 7/5/2024. ఈవేళ ఉదయం ఒక వాయిస్ ఇచ్చాను. దాంట్లో కొంచెం క్లారిటీ మిస్ అయ్యానేమో అని నాకు అనిపించి మీకు మరొకసారి వివరణ ఇవ్వాలని మీకు ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. ఉదయం ఇచ్చిన దాంట్లో ఒకవేళ నేను మిస్ అయి ఉంటే దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని తీసుకోండి. మెర్జ్ ఆప్షను, ట్రాన్స్ఫర్ ఆప్షను, షూరిటీ ఆప్షను, అంటే దీనికి సాక్ష్యం అవడు అనేది 3 ఆప్షన్స్ మనం తీసుకుంటున్నాం కదా. ఈ మూడింట్లో ఒక్కొక్కటి చెప్తాను. ఎవరైతే విట్నెస్ ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అయి ఉండాలి. నేను దాన్ని మనం ఎంతమందికి విట్నెస్ ఇవ్వచ్చు అనే దాన్ని నేను ఒక లిమిట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఒకదానికి 100 మంది అనుకుందాం. 100 మందికి ఇద్దాం అనుకోవడం ఏంటి, 100 మందికి విట్నెస్ ఇవ్వచ్చు. అయితే ఈ విట్నెస్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవైసీ చేసి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మెర్జ్ ఆప్షన్. ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో అకౌంట్, ఇది బాగా చూసుకోండి. మెర్జ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసుకుని ఉండాలి. మెర్జ్ చేసుకున్న వాళ్ళు మరొక ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఈ అకౌంట్ తీసుకెళ్ళి మరొక అకౌంట్లో మెర్జ్ చేయడం కానీ భవిష్యత్తులో జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది మెర్జ్ చేశారో ఆ డేటా అంతా ఇందులో ఉంటుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మరో దాంట్లో మెర్జ్ అవుతుంది. కాబట్టి మెర్జ్ చేసుకునే వాళ్ళు కేవైసీ చేసి ఉండాలి. మెర్జ్ చేసుకునే వాళ్ళు ట్రాన్స్ఫర్ కానీ ఇంకొకరి అకౌంట్లో మెర్జ్ చేయడం కానీ జరగదు. సాక్షినోడు ఎలాగ ఉండాలి, అటు కేవైసీ చేసుకుంటాడు. ఇది 2 ఆప్షన్స్ అయిపోయాయి. ఇక 3వ ఆప్షన్ అకౌంట్ ట్రాన్స్ఫర్. అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఆ వాళ్ళకి కేవైసీ అయ్యేలా ఉండాలి. ఎందుకంటే కొత్త వ్యక్తి కాబట్టి అందులో కేవైసీ అయ్యేలా ఉండాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త వ్యక్తి కాబట్టి దీని మీద ఎటువంటి ఆంక్షలు దీని మీద మనం పెట్టలేము. ఇక సాక్ష్యం, దీనికి షూరిటీ ఇస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసుకుని ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న ఎస్వి అకౌంట్ అయి ఉండాలి. ముందు ఆప్షన్లోనే మెజ్లోకైనా ఎక్కడికైనా వాడు మన దగ్గర ఏదో ఒక అకౌంట్ తీసుకుని ఉండాలి. అలా ఈ విట్నెస్ చేసే వాళ్ళది అక్కడ వాళ్ళు. అయితే ఈ కొత్త వాడికి ఈ అకౌంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మరొకసారి 3 వివరంగా మాట్లాడతాను. సాక్ష్యం ఇచ్చే వాళ్ళది మన అకౌంట్లో కిబోలో ఏదో ఒక అకౌంట్ ఉండాలి. వాళ్ళది మెర్జ్ అవ్వదు, వాళ్ళది ట్రాన్స్ఫర్ అవ్వదు. అలాగే వాళ్ళది కేవైసీ చేసి ఉండాలి. 2, మెర్జ్ చేసుకునే వాళ్ళు కేవైసీ అవ్వాలి. వాళ్ళ తర్వాత ఇంకొక అకౌంట్లో మెర్జ్ అవ్వదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. 3, ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళది ఖచ్చితంగా కేవైసీ అవుతూ ఉండాలి, అంటే అయ్యేలా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరైతే ఇచ్చేద్దాం అనుకున్నారో, ఎవరైతే నాది ట్రాన్స్ఫర్ కానీ మెర్జీ కానీ ఇచ్చేద్దామని అనుకున్నారో వారిది కేవైసీ అవ్వవలసిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ట్రాన్స్ఫర్ కానీ మెర్జ్ చేయడానికి కానీ ఇచ్చేద్దాం అనుకున్నారో వాళ్ళది కేవైసీ అనవసరం లేదు. ఎందుకంటే చాలా అకౌంట్కి కేవైసీ అవ్వలేదు కాబట్టి వాటిని మీరు తీసుకొని వాళ్ళకి డబ్బులు సెటిల్ చేసుకోండి. వాళ్ళది ఇంకొకరికి ఇచ్చేసి దానికి అది సెటిల్ చేసేయండి. ఇది ఖచ్చితంగా. ఇక 3వది అంటే మరొక విషయం, ఎస్వి అకౌంట్స్లోను ఏదైతే కంపెనీ నుంచి కూపన్స్ కొనుక్కున్నారో వాటికి మాత్రమే ఈ ఆప్షన్ వర్తిస్తుంది. ఈ అకౌంట్స్ని సేలబుల్ కాయిన్స్ ద్వారా క్రియేట్ చేసుకున్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మెర్జ్ ఆప్షన్ కానీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ ఉండదు. వాళ్ళు మెర్జ్ ఆప్షన్ కానీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ ఉంటుంది. వాళ్ళది ఎవరికైనా పెట్టేసుకోవచ్చు. కానీ వాళ్ళది సరెండర్ ఆప్షన్ ఇవ్వను. ఎందుకంటే ఆ సరెండర్ చేయడానికి ఆ ఎస్వి అకౌంట్లు సేలబుల్ కాయిన్స్ ద్వారా క్రియేట్ చేసుకున్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆ సీనియర్ ఎవరో ఆ కూపన్ క్రియేట్ చేసిన వ్యక్తికే ఆ డబ్బులు చేరుంటాయి. కాబట్టి కావాలంటే మీరు మెర్జ్ చేసుకోండి, దాన్ని మీరే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే డాడీస్, థ్యాంక్ యూ డాడీస్. దీని గురించి వివరంగా జాగ్రత్తగా దీన్ని మళ్ళీ వినండి. నేను దీని గురించి చెప్తాను. వివరంగా 3 వాయిస్లో మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. మీకు ఇబ్బంది రాకూడదని, మీరందరూ సేఫ్గా సుఖంగా ఉండాలని మాత్రం ఆలోచిస్తున్నాను. అంతకు మించి వేరే ఏం కాదు. థ్యాంక్ యూ. విన్నారు కదండి ఎండి గారి మాటలు. అలాగే మొదటి ఇన్ఫర్మేషన్ వినకపోయినట్లుగా అయితే వినండి. ఇది పార్ట్ 2. క్లారిటీ అనేది తీసుకోండి. అలాగే నా మైనిట్స్ రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా
రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది వరకు మీరు ఎవరు రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నట్లుగైతే దయచేసి మీ సీనియర్స్తో కాంటాక్ట్లో ఉండి కంపెనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.